హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడిగారు అంబ్రెల్లా కటింగ్ చూపించండి అని చెప్పేసి. అది ఈరోజు నేను కట్ చేసి చూపిస్తున్నాను. అండ్ వాచ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన బాడీ కటింగ్ చేసేసుకున్న తర్వాతకి కింద అవి మైనస్ చేసేసి మనకి కొలతలు అనేవి లైనింగ్ మీద అలా రాసుకోవాలి. రాసుకొని ఉంటే పక్కన పెట్టుకుంటే దాన్ని బట్టి మనం అంబ్రెల్లా కటింగ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ పొడవు అండ్ నడుము కొలత అండ్ ఎట్లా ఏంటి అనేది క్రాస్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అలా రాసుకున్న తర్వాతకి మీకు చూపిస్తున్నాను కదా, కానీ కనిపించట్లేదు, ఏమనుకోమాకండి. అండ్ అలా రాసుకుని మనకి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్స్ పైన హ్యాండ్స్ కానించి బాడీ కటింగ్ కానించి మొత్తం తీసేసుకున్న తర్వాత ఉన్న శారీని, ఇది నార్మల్ డైలీ వేర్ శారీ అండి, 200 రూపీస్ శారీ ఇది. అండ్ ఫుల్ డిజైన్ రావాలి, ప్లెయిన్ క్లాత్ కాకోకుండా ఆ ఫ్లవర్ డిజైన్ మట్టుకి రావడం కోసం అని చెప్పి ఇలా పెడుతున్నాను. అండ్ చూస్తున్నారు కదా, అప్పుడు తర్వాత నడుము చుట్టుకొలత ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకుని దాన్ని 4 ఫోల్డింగ్లు, అంటే ఇప్పుడు అది 4 ఫోల్డింగ్లు ఉందండి శారీ. దాన్ని బట్టి 4 ఫోల్డింగ్లు వేస్తే ఎంత వస్తుంది ఏందని చూసుకుంటే దాన్ని బట్టి ఒక 1 ఇంచ్ కలుపుకొని మనం అక్కడ పైన మూలకడ కట్ చేసుకోవడానికి అని చెప్పి మీకు వీడియోలో క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను. నాకు ఎంత వచ్చిందో ఏంటో, నేను ఎలా కొలుచుకుంటానో. అండ్ దాన్ని బట్టి అలా క్రాస్గా మనం చూసుకొని, ఇప్పుడు 10 ఇంచెస్ వస్తే 10 ఇంచెస్ అలా క్రాస్గా మనకి 10 ఇంచెస్ రావాలి. అంటే 4, ఇప్పుడు మినిమం 38 ఇంచెస్ ఉందనుకోండి నడుము కొలత, దానికి మనం క్రాస్ చెక్ చేస్తే అప్పుడు 2 ఇంచెస్ కలుపుకోవాలి కదా మనం ఖర్చుకి. అప్పుడు ఎంత అవుతుంది, 40 అవుతుంది కదండి. 40 ఇంచెస్కి రావాలంటే అక్కడ 10 ఇంచెస్ రావాలి. అట్లా ఆ క్రాస్ అనేది 10 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచు తగ్గినా ఏం కాదు, కానీ పెంచుకోకండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ క్రాస్ కాబట్టి లాంగ్ వస్తుంది మనకి. అండ్ అలా నేను గీసుకున్న తర్వాతకి ఇప్పుడు నెక్స్ట్ మనకి అది ఒకసారి గీసుకున్న తర్వాత అసలు మనకి వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి. అలా టేప్ తోటి చుట్టూ కొలుచుకుంటే మనకు వస్తుంది. లేదు, ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం పైన బాడీ కటింగ్ చేస్తాం కదండి, దాన్ని డైరెక్ట్గా అలా క్రాస్గా పెట్టేసుకున్న మనకి లెంత్ ఈజీగా వచ్చిద్ది. ఐడియా నేను నెక్స్ట్ టైం నేను కట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో తీసి నేను క్లియర్గా మీకు పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పొడవు ఎంత వచ్చింది ఏంటి అక్కడి నుంచి పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ పొడవు దానికి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి, లేకపోతే ఓవర్లాక్ చేస్తాం, జిగ్జాగ్ చేస్తాం కాబట్టి దానికి కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నాకు ఎంత మెజర్మెంట్ వచ్చిందో అంత మెజర్మెంట్ ఇంకా అదే లైన్లో క్రాస్గా మనం అదే లెవెల్లో ఎక్కడైతే పైన మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి అండి కొంతమంది మూలకు పెడతారు, తర్వాత వాళ్ళు అక్కడ క్రాస్ తీసుకుంటారు. అలా కాదు, ముందే మనం క్రాస్ తీసుకోవాలి. తర్వాతకి కింద మన పొడవు వాళ్ళ డ్రెస్ ఎంత పొడవు ఉంటో ఏంటో అనేది అక్కడి నుంచే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా కింద క్రాస్ రావాలి. కాబట్టి అంబ్రెల్లా అంటే అక్కడి నుంచి అలా కట్ చేసుకోవాలన్నమాట, మార్క్ చేసుకుంటూ రావాలి. ఎంత వస్తుందో 35, 32, 20, 15, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ అండి, అంతే ఉంటుంది అంబ్రెల్లా కటింగ్. ఇదైతే 4 ఫోల్డింగ్లు ఉన్నాయి కాబట్టి గేర అనేది అంటే మంచి అంబ్రెల్లా టైప్ మంచిగా వస్తుంది అన్నమాట. ఎక్కువ ఖర్చుతోటి బాగా వస్తుంది. నార్మల్ అంబ్రెల్లా కటింగ్ కూడా ఉంటుందండి. అదేంటంటే మనకి లెంత్ వెడల్పు అనేది మంచిగా జిగ్జాగ్ టైప్లో కింద మంచిగా రాదండి. 4 ఫోల్డింగ్లు వేసేసుకుంటేనే చాలా గేరా వచ్చేసి సూపర్గా కనిపించిద్ది ఫ్రాకు. అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అందట్లేదు కాబట్టి మళ్ళీ నేను అటువైపు నుంచి వచ్చేసి కూడా కొలుచుకుంటాను, మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. కాకపోతే దీన్ని నేను మార్క్ చేసుకునేది మీకు క్లారిటీగా కనపడట్లేదు, కాకపోతే పెట్టుకునే విధానం, మెజర్మెంట్ తీసుకునే విధానం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్లారిటీగా చూడండి, 1కి 2 సార్లు అర్థమైద్ది. అలాగే ఒక లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికన్నా ఉపయోగపడిద్ది అంటే షేర్ చేయండి అండి. అండ్ ఇది ఎలా అనిపించింది కటింగ్ వీడియో అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే కూడా చెప్పండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా
ప్రాసెస్ అంతా ఇలా మనం మెజర్‌మెంట్స్ తీసుకోవడమే. ఒక్క సైడ్ మాత్రం కొంచెం తగ్గిద్ది. దానికి అతుకు ముక్కేసుకోవాలి ఎలా ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదే వీడియో మళ్ళీ కుట్టే విధానం కావాలి, స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఒక కామెంట్ కూడా చేయండి. నేను కుట్టే విధానం కూడా ఒక వీడియో తీసి పెడతాను. కానీ చాలామంది నన్నడిగారు, అంబ్రెల్లా మా పాప ఫ్రాక్ వైట్ కలర్ ఫ్రాక్ డిజైన్ చేశాను కదా! దాని గురించి చాలామంది కామెంట్ చేశారు, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపించండి అని చెప్పేసి. అందుకని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. నాకు కొంచెం కోల్డ్ చేసింది, నా వాయిస్ సరిగ్గా రావట్లేదు, డిస్టర్బెన్స్‌గా ఉంటే ఐయామ్ సారీ. బట్ వీడియో మీకు సెండ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇలా చూస్తున్నారుగా. నెక్స్ట్ ఇక చూసుకున్న తర్వాత ఇక దీన్ని బట్టి మనం కట్ చేసుకోవడమేనండి. చూస్తున్నారుగా నేను ఎలా మెజర్‌మెంట్స్ చేసుకున్న తర్వాత దాన్ని అలా క్రాస్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ ఇటు కూడా మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి కింద వైపు కూడా, అండ్ పైన నేను మొత్తం ఫ్లవర్ డిజైనే కావాలి అని చెప్పాను కదండీ! అందుకనే పైన అంచులకి ప్లెయిన్ క్లాత్ వచ్చింది. ఆ ప్లెయిన్ క్లాత్ అనేది వస్తే మళ్ళీ ఒక అతుకు ముక్కలాగా ఉంటదని చెప్పేసి, అట్లా రాకూడదు అని చెప్పేసి కట్ చేసేసాను. అండ్ కింద కూడా ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో దాన్ని సర్కిల్‌గా కట్ చేసేసుకోవాలి. అంబ్రెల్లా అంటే అంతే కదండీ! అలా సర్కిల్‌గా జాగ్రత్తగా మార్క్స్ గుర్తుపెట్టుకొని మొత్తం ఒక సర్కిల్ గీసేసుకొని కట్ చేసుకోవాలి. అంబ్రెల్లా అంటే ఈజీ అనుకుంటారు కానీ కొంచెం రిస్క్. కుట్టడం ఈజీ, కాకపోతే కటింగ్ కాడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫోల్డింగ్స్ కాడ అండ్ మెజర్‌మెంట్స్ కాడ చాలామంది తికమక పడతారు. కానీ చాలా సింపుల్ అండి. ఒకటికి 2 సార్లు చూడండి వీడియో, అర్థమైపోతది. ఫస్ట్ మనం అట్లా కాదనుకుంటే వేస్ట్ క్లాతుల మీద ట్రై చేయండి. న్యూ బిగినర్స్ అయితే చిన్న క్లాతుల మీద అందాజుగా మెజర్‌మెంట్స్ ఏసుకొని చిన్న కిడ్స్‌కి ప్లాన్ చేయండి. తర్వాత పెద్దవాళ్ళకి డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. కిడ్స్ మీద, చిన్న పిల్లల మీద అయితే కొంచెం అటు ఇటు అయినా ఏముండదు కాబట్టి, ఇప్పుడు అక్కడ మనకి ఎంత రావాలో అంత తగ్గింది. అంత చిన్న పీస్ అనేది తగ్గింది. చూస్తున్నారు కదా! అప్పుడు ఇక్కడ మిగిలిపోయినవి వేస్ట్ క్లాత్ ఉంది కదండీ! ఆ వేస్ట్ క్లాత్‌ని మనం అక్కడికి ఎంతైతే అంత అని మెజర్‌మెంట్స్ తీసుకొని చూసుకోవాలి. థ్యాంక్ యూ. బై బై.